Hi friends, in this video we will see what is the difference between no code and code based tools. అంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే లైక్ చాలామందికి చాలామందికి ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది. నువ్వు ఒక కాఫీ తాగినంత టైంలో నో కోడ్ టూల్స్ యూజ్ చేసి ఒక 10 మినిట్స్లో నువ్వు ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తున్నప్పుడు కోడ్ బేస్డ్ టూల్స్ అనేది ఎందుకు మనకి అనే డౌట్ అనేది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఎవరికైనా ఖచ్చితంగా వచ్చే డౌట్ అది. సో అందుకని వీడియో చేస్తున్నాను నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో కోడ్ అండ్ కోడ్ బేస్డ్? లైక్ ఇట్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. లైక్ ఇందులోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ ఇందులోనూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఐ విల్ కన్సిడర్ స్పీడ్. ఓకే, స్పీడ్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ స్పీడ్. సో స్పీడ్ అనేది ఇక్కడ చాలా 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 ఎక్కువ. ఒక 10 మినిట్స్ నేను చెప్పాను కదా, ఒక కాఫీ తాగినంత ఈజీగా చేయొచ్చు టూల్స్ అనేవి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. లైక్ లాంగ్రాఫ్స్, ఏపీఐ కాల్స్, రౌటర్స్ అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. నాకు కూడా కంప్లీట్గా తెలియదు. నేను చెప్పాను కదా, రోజుకి ఒక్క కాన్సెప్ట్ మాత్రమే చదువుతున్నాను నేను. ఏదైనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి నాకు. సో ఇది కొంచెం స్పీడ్ తక్కువ అనమాట, కొంచెం స్లోవర్ డెవలప్మెంట్. అండ్ కమింగ్ టు ద కస్టమైజేషన్ అంటే ఏంటంటే, లెట్స్ సపోజ్ నేను ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాను. ఆ ఏజెంట్ నాకు అవుట్లుక్ యాక్సెస్ అవ్వాలి. సపోజ్ నేను యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్లో అవుట్లుక్ టూల్ అనేది లేదు. నేను చెప్పాను కదా, అక్కడ లిమిటెడ్ టూల్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ టూల్స్ బేస్ చేసుకొని నువ్వు నీ ఏజెంట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లెట్స్ సపోజ్ నాకు వేరే టూల్ అనేది కావాలి, అది నాకు ఈ ప్లాట్ఫామ్లో లేదు. అప్పుడేం చేస్తాం? సో అప్పుడేం చేయలేము. మనం వాడు ఇచ్చిన లిమిటెడ్ టూల్స్ యూజ్ చేసుకొని చేయాలి కన్ఫర్మ్, అది మాత్రం. అందుకనే కస్టమైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో, నో కోడ్ టూల్స్లో. ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు కోడ్ బేస్డ్ టూల్స్, ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఏ టూల్స్ అయినా నువ్వు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు నీ ఏజెంట్స్లోకి. సో ఇట్ ఈస్ అ అడ్వాంటేజ్ కదా. సో దెన్ కమింగ్ టు ద లెర్నింగ్ కర్వ్, ఇక్కడ నువ్వు ఏం నేర్చుకోలేవు. జస్ట్ నువ్వు నీ రిక్వైర్మెంట్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టావంటే అది ఏజెంట్ క్రియేట్ చేసేస్తుంది. సో ఇట్స్ అ లో వేరియర్ టు ఎంట్రీ. నువ్వు ఏం నేర్చుకోలేవు అసలు ఎక్కడైతే. అండ్ కమింగ్ టు హియర్, నువ్వు చాలా నేర్చుకోవచ్చు. అంటే ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవచ్చు, ఏపీఐ కాల్స్ నేర్చుకోవచ్చు, రౌటర్స్ నేర్చుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి. అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. నువ్వు ఈ కంపెనీలో అయినా కానీ, ఇంకొక కంపెనీకి వెళ్తున్నా కానీ, లేకపోతే ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకుంటున్నా కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. నీ రెజ్యూమ్ వెయిట్ పెరుగుతుంది. ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి ఒక రెండింటికి నువ్వు మంచి ఏజెంట్ ఆటోమేషన్ వర్క్ఫ్లో ఇంప్లిమెంట్ చేసావంటే నువ్వు ఇంకా తోప్ అనుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం. విల్ డూ ఇట్ టుగెదర్, రైట్? అండ్ కమింగ్ టు కాస్ట్, స్టార్టింగ్లో అయితే ఇది పెద్ద స్కామ్ ఇక్కడ. స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేపిస్తారు మన దగ్గర. బట్ పోను నువ్వు నీ వర్క్ ఫ్లోకి కెపాసిటీ పెరిగే కొద్దీ, వాల్యూమ్ పెరిగే కొద్దీ ఇది హై స్కేల్ అవుతుంది. వాడికి కూడా మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది కదా. సో ఫస్ట్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ నీ వాల్యూమ్ ఆఫ్ స్కేల్ పెరిగే కొద్దీ వాడిని ఆ కాస్ట్ అనేది నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇంకా పెంచుతూనే ఉంటాడు వాడు ఆ కాస్ట్ అనేది. నువ్వు అఫోర్డ్ చేయలేని స్టేజెస్ కూడా వస్తాయి. బట్ నువ్వు ఇంకేం చేయలేవు. నువ్వు కంప్లీట్గా వాడి మీద డిపెండ్ అయిపోయావు కాబట్టి, నీ అప్లికేషన్ అనేది వాడిని బేస్ చేసుకుని రన్ అవుతుంది కాబట్టి నువ్వేం చేయలేవు. ఖచ్చితంగా వాడు ఎంత కాస్ట్ ఆఫర్ చేసినా కానీ నువ్వు ఖచ్చితంగా దాన్ని అఫోర్డ్ చేయాలి. అండ్ కమింగ్ టు కోడ్ బేస్డ్ టూల్స్, ఇక్కడ మనమే మొత్తం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. మాన్యువల్ కాస్ట్ అది అవుతుంది డెవలపర్స్కి, వీళ్ళకి. బట్ ఇట్ హ్యాస్ సమ్ స్టెబిలిటీ, రైట్? అంత కాస్ట్ అయితే అవ్వదు, వాడు చార్జ్ చేసే అంత కాస్ట్ అయితే అవ్వదు. ఇన్ కేస్ ఏదైనా డెవలపర్స్ కానీ ఇంకొకటో వచ్చి నేను చేయను అంటే వాడిని తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు నువ్వు కొత్త కాస్ట్కి కదా. అండ్ ఇంకొక పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్, హై కంట్రోల్ వీ హ్యావ్.
we have high control ఆన్ కోడ్ బేస్డ్ టూల్స్. అంటే నీకు ఏ ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఏ టూల్స్ కావాలంటే ఆ టూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నువ్వు నీ ప్రాజెక్ట్కి ఒక స్టాండర్డ్స్ అనేది సెట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే అది ఏం ఉండదు, కంప్లీట్గా నువ్వు వాడి మీద డిపెండ్ అవ్వాల్సిందే. వాడు ఏ కంట్రోల్ ఇస్తే నువ్వు ఆ కంట్రోల్ తీసుకోవాల్సిందే. ఐ మీన్ నువ్వు కంప్లీట్గా నీ ప్రాజెక్ట్ కంట్రోల్ అనేది వాడి చేతిలో పెట్టాల్సి వస్తుంది కదా. సో ఏంటి భయ్య మొత్తం డిసడ్వాంటేజెస్ చెప్తున్నావు నో కోడ్ టూల్స్లో, అడ్వాంటేజెస్ కూడా అన్నావు కదా అంటే ఎస్. ఇఫ్ యు ఆర్ ఐ మీన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ సమ్ స్మాల్ స్కేల్ ఏజెంట్స్ అప్లికేషన్స్, దెన్ గో ఫర్ ద నో కోడ్ టూల్స్. అంటే నాకు అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు, నాకు లో వాల్యూమ్ ఉంది, సో నేను చిన్న వర్క్ ఫ్లోస్కి యూజ్ చేయాలనుకుంటున్నానంటే ద బెస్ట్ థింగ్ నో కోడ్ టూల్స్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ థింగ్స్, లార్జ్ వాల్యూమ్ నాకు ఉంది, నా పెద్ద అప్లికేషన్స్కి నేను ఒక ఏజెంట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అంటే గో ఫర్ ద కోడ్ బేస్డ్ టూల్స్. Yeah, that is the difference. I hope you could understand. Any doubts, please direct నాకు మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ ఏ డౌట్స్ ఉన్నా కానీ దిస్ ఈస్ ద క్లారిటీ ఐ హ్యావ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో కోడ్ టూల్స్ అండ్ కోడ్ బేస్డ్ టూల్స్. If I am wrong, please let me know. If I am right, please do follow and subscribe. Thank you. Bye bye.